బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ బర్నీయును సిరీస్ రీఎంట్రీ అయినప్పుడు మన కామనర్స్ నుంచి ఫస్ట్ దివ్య దివ్య కోసమే మాట్లాడతారండి. దివ్య కోసం, తనుజ కోసం. దివ్య బర్నీ గారు వెళ్ళిన వరకు ఒక ఫేస్, బర్నీ గారు వన్స్ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యారో డబుల్ ఫేస్, టూ ఫేస్. బర్నీ గారు వెళ్ళిపోయిన వెంటనే తనకి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే మన కళ్యాణ్. కళ్యాణ్తో అప్పటి వరకు ఉన్న రిలేషన్ మళ్ళీ భరణి గారు ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో ఇంకా తను ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కళ్యాణ్ అవాయిడ్ చేసింది. కళ్యాణ్, సిరీజ వీళ్ళందరూ ఒక టీం, తనుజ, భరణి గారు అండ్ దివ్య వీళ్ళు ఒక టీం. అంటే యాక్చువల్ గ్రూప్ ఆడారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి. దాంట్లో రీఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చారో ఇంకా ఆటోమేటిక్గా ఇంకా దివ్య అని భరణికే సపోర్ట్. అప్పటి వరకు ఉన్న రిలేషన్ భరణి గారు రాగానే ఎందుకు మళ్ళీ అవాయిడ్ అయ్యింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ఆల్రెడీ టాస్క్లో పిలమెంట్ కట్టు అనే టాస్క్లో చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటి, ఫస్ట్ ఆ బాక్స్లో ఉండాలి, బాక్స్ మిస్ అయిపోతే పైన అప్స్ అంటే పిలమెంట్ తరపున ఉండాలి అని. ఆల్రెడీ బాక్స్లో ఎవరిది లేదు, బాక్స్లో వాళ్ళది ఉన్న అదే బాక్స్ సర్కిల్లో లేదు, కొంచెం కొంచెం ఆఫ్ ఉంది. అట్ సేమ్ టైం సిరీస్ కూడా ఆఫ్ ఉంది, దాంట్లో కూడా ఆఫ్ ఉంది, దాంట్లో కూడా ఏమో ఫుల్గా లేదు. అప్పుడు ఏం చూడాలి? సెకండ్ థింగ్ ఏంటంటే చూడాల్సింది మనం పిలమెంట్స్ చూడాలి. అర్థమవుతుందా? పిలమెంట్స్ చూడాలి. అవి చూడకుండా చెప్తున్నా కదా, ఇందులో బర్నీ గారు రాగానే మళ్ళీ అక్క, అమ్మ, నాన్న ఈ ఫ్యామిలీ తప్పించి రియాలిటీ ఏమి ఉండదు. ఈ విషయం ఆల్రెడీ క్లారిటీగా బిగ్ బాస్ చెప్పినా కూడా తనూజ అండ్ దివ్య దివ్య అయితే అమ్మ నీ యాక్టింగ్ ఒక దండమే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇంట్లో చేసుకో. ఏంటిది బిగ్ బాస్కి వచ్చింది? రిలేషన్ మెయింటైన్ చేయనారుగా. వాడి అమ్మ మీ ఇంట్లో మీ సొంత అన్నయ్య ఉన్న కూడా అంత దివ్య యాక్చువల్లీ మీ ఇంట్లో మీ సొంత అన్నయ్య ఉన్న కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వవు. వీడు ఎవడో వస్తున్నాడు, వీడు భరణయ్య గారికి నువ్వేంటి అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? సినిమాలో ఏమైనా ఛాన్స్ వస్తుందనా, లేకపోతే సీరియల్ ఏమైనా నీకు అవకాశం వస్తుందని ఎంత యాక్టింగ్ చేస్తున్నావు? భరణి గారు సొంత అన్నయ్య అంటే సరే, సొంత అన్నయ్య హగ్ అయినప్పుడు నువ్వు ఆ ఓన్లీలు వచ్చినప్పుడు ఎందుకు ఆ కిస్సులేంటి? మన హిందూ సాంప్రదాయంలో ఒక అన్నయ్య ఒక చెల్లికి కిస్ పెట్టినట్టు ఎక్కడైనా ఉందా? మీరు ఏం ఆడుతున్నారే తల్లి? డబుల్ ఫేస్లు ఎందుకు? ఏంటి బిగ్ బాస్ అనుకున్నారా, లేకపోతే ఇదేంటి కుటుంబం అన్నదమ్ములు కుటుంబం అనుకున్నారా, ఫ్యామిలీస్ ఏంటి అసలు? బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమ్. సరే నీకేమో ఎవరైనా నేనే సరే ఎవరైనా వెళ్ళేసరికి అక్కడ ఒక బాండేషన్ క్రియేట్ అవుతుంది, కాదనట్లే. అప్పటి వరకు ఉన్న బాండేషన్, కళ్యాణ్తో అప్పటి వరకు ఉన్న బాండేషన్ ఎప్పుడైతే బర్నీ గారు వచ్చారో వెంటనే బాండేషన్ ఎందుకు కళ్యాణ్తో దూరం పెట్టావు? కళ్యాణ్కి ఎందుకు ఆపోజిట్గా మాట్లాడావు? నువ్వు సరే, నువ్వు ఆపోజిట్గా మాట్లాడావు, ఓకే, అది నీ స్ట్రాటజీ. బర్నీ గారు వెళ్ళినప్పుడు అదే ఇండివిజువల్గా మారచ్చు కదా. మరి కళ్యాణ్తో ఎందుకు మళ్ళీ నువ్వు ఏంటది ఫ్రెండ్షిప్ అని మళ్ళీ ఈ సరే, బర్నీ గారు ఇప్పుడు యాక్చువల్లీ రీఎంట్రీ ఇచ్చారు, బర్నీ గారు ఉన్నారనుకో, ఓకే. బర్నీ గారు మళ్ళీ విన్నర్ అవుతారు అనుకుంటున్నావు ఏంటి? దివ్య అండ్ తనుజ ఛాన్సే లేదు. బాగా ఫేక్గా ఆడింది ఇమానుయేల్. ఇమానుయేల్ అయితే అసలు ఆడు ఇంకా అది ఒగ్గేలే, ఇమానుయేల్ విన్నరే ఇంకా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ ఇందులో సెకండ్ థింగ్ ఏంటంటే నాగార్జున గారు వచ్చిన ప్రతిసారి తనుజతో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే తనుజతో మాట్లాడినప్పుడు అదొక గ్లోనెస్. సో తనుజ కూడా టాప్ 2 నాకు ఇంక దాంట్లో ఇంక రాసి పెట్టుకో, టాప్ 2 తనుజ. ఎందుకంటే దానికి సపోర్టే ఎవరైతే బిగ్ బాస్ సపోర్ట్ చేసినప్పుడు ఇంక దాన్ని ఎవరు ఇంకా ఆపేదే లేదు. ఇంక ఏ పాయింట్కి వస్తే సో తనుజ అది యాక్టింగ్ చేస్తుంది. సీరియల్ యాక్టరే కాబట్టి అది యాక్టింగ్ చేస్తుంది, అది అందరికీ తెలుసు. అంత క్లారిటీగా ఇంకా అక్కడ దివ్య అస్సలు నాకు నీ గేమ్ అర్థం కావట్లేదు. అప్పటి వరకు కళ్యాణ్తో మెయింటైన్ చేసిన బాండేషన్ భరణి గారు ఎందుకు యాక్చువల్లీ భరణి గారు వెళ్ళినప్పుడే నీ ఇండివిజువల్గా నువ్వు ఆడాలి, అది ఆడలేదు. సెకండ్ థింగ్, భరణి గారు రాగానే మళ్ళీ నీ కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు నా నా క్వశ్చన్. అంటే భరణి గారు నీకు ఇష్టం ఉన్నప్పుడు కళ్యాణ్తో నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు భరణి గారు నువ్వు బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వగానే నీకు బిగ్గెస్ట్ ఎనిమీస్ కామనర్స్ కాబట్టి వీళ్ళ మీద మనం ఎంత పగ చూపించినా మేము గొర్రెలం కదా, మీకు ఓటేసేద్దామని ఒకే ఒక రీజన్తో శ్రీజ ఉన్ను కళ్యాణ్ని వీళ్ళిద్దరు సెల్ఫిస్ట్, వీళ్ళు స్వార్థం కోసం ఎవరినైనా సరే వీళ్ళు నామినేట్ చేస్తారు, ఎవరినైనా సరే గేమ్లో నుంచి తీసేస్తారని అన్ని వ్యక్తులు నువ్వే. ఇప్పుడు అదే అమ్మాయి భరణి గారు వెళ్ళిపోయిన వెంటనే నీవు ఆ మాట మీద ఉన్నప్పుడు కళ్యాణ్తో నువ్వు మెయింటెనెన్స్ చేయకూడదు కదా, కళ్యాణ్తో మాట్లాడకూడదు. అండ్ సుమన్ శెట్టి అన్న ఆ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్న, నీకు నేను బిగ్ బాస్లో నువ్వు గేమ్ ఆడుతున్నావా లేదని సెకండ్ది. నువ్వు చిన్నప్పటి నుంచి నీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే
నువ్వు చేసిన యాక్టింగ్ కూడా కామెడీ కూడా నేను ఒక యాక్టర్ని, అది నేను దానివల్ల నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. బిగ్ బాస్లో మీకు క్లారిటీగా చెప్పారు సుమన్ అన్న, గేమ్ జరుగుతుంది, గేమ్లో పిలమెంట్ కట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పిలమెంట్స్ అనేది ఒక 1-2 పిలమెంట్స్ టైప్లో ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే బాక్స్లో ఉండాలి. అదంత క్లారిటీగా చెప్పినప్పుడు కూడా నువ్వు ఎందుకు మళ్ళీ దబాయిస్తున్నావు, ఎందుకు మళ్ళీ రిపీట్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు క్వశ్చన్ చేసి కళ్యాణ్ని ఒక బ్యాడ్గా చూపించడానికి, ఆల్రెడీ బ్యాడ్గా చూపించడానికి బర్ని గారు ఎప్పుడైతే వచ్చారో ఈ చెల్లి దివ్య అండ్ కూతురు తనుజ ఇలా ఆల్రెడీ ఇంకా క్లారిటీ ఇంకా అర్థమైపోతుంది. ఇంకా కళ్యాణ్ని ఏదో ఒక రూమర్గా ఒక బ్యాడ్గా చూపించాలని అది తెలిసి కూడా సోమర్ శెట్టి అన్న ఎందుకు నువ్వు మళ్ళీ బై ద వే ఏదైనా సరే దీంట్లో విన్నర్ సిరీజా అయింది. సో హ్యాట్స్ ఆఫ్ ది సిరీజా. అండ్ మన కామనర్సే గెలలేని నా ఒక ఇది, ఎందుకంటే మన కామనర్స్ గెలిస్తే మనకు ఒక ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆడెవడో పల్లవి ప్రశాంత్ లాంటి విన్నర్ చేసి మోసం చేసిన వాళ్ళకి రియల్గా మాకు ఓట్లు వేయండి అని అడగకపోయినా వాళ్ళ జెన్యూన్తో వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి, సో మన కామనర్స్ విన్నర్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ చలో చూద్దాం. బాయ్ బాయ్.